నేను ఐబీ చీప్ లిక్కర్ తాగడానికి లేదు లేదు తమ్మి బెండస్ పెట్టి పంపిస్తా నువ్వు ఏ ఉన్నవరా నువ్వు బెండస్ పెట్టి పంపించు బాబు ఓటు మాత్రం నాకు సార్ పైసలు జరై జరై జరా జర ఎట్లా జర నాకి నేను మటన్ వస్తున్నా ఎంత చెప్తాను మటను అర్ధ కిలో మటన్ కొట్టిస్తాను ఎవరో ముక్కలు పెట్టాను నాకు 5 కొడుకులు కోడన్లు మనమలు మనమరాన్లు ఎవరో ముక్కలు పెట్టమంటున్నావు అరే వీరా ఒక కిలో మటన్ కొట్టిరా అప్పుడు మటన్ పంపి అట్లాంటి లెక్క వాసన వస్తున్నా అదే ముక్కు మూసుకొని పోరా అదే ముక్కు మూసుకోవాలా నీకు గెలిపించింది ఎందుకే ముక్కు మూసుకొని పోవడానిక 10,000 ఇస్తేనే పింఛింది లేకపోతే పింఛన్ లేదు ఏం లేదు 10,000 తీసుకురా పింఛన్ ఇప్పిస్తా ఇంకా సంవత్సరం ఉంది సంవత్సరం లోపల ఊరు మొత్తం పిప్పి పిప్పి ఎత్తా ఏం చేసుకుంటా చేసుకోపో బాబు నమస్తే ఓటు మాకే బాబు నమస్తే ఓటు మాత్రం మాకే తప్పకుండా అప్పుడు మా తాత ఓడిపోయాడు మా బాబు ఓడిపోయాడు డబ్బులు ఇస్తా మీకు కావాల్సిన మంది ఇస్తా ఎంత ఖర్చు కావాలన్నా సరే మొత్తం ఊరంతా నాకే ఏకంగా నాకే సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఆనాడు మా తాత ఓడిపోయాడు, తర్వాత మా బాబు ఓడిపోయాడు, తర్వాత నేను లేవాడు. దయచేసి నాకే గెలిపియాలి, మందు కావాలంటే మందు ఇస్తా, పైసలు కావాలంటే పైసలు ఇస్తా, ఎంత అన్నా ఖర్చు కానీ నన్ను మాత్రం గెలిపియాలి. మొత్తం నిన్ను గెలిపిస్తా తప్పకుండా బాబు, తప్పకుండా బాబు. బాబు ఓటు నాకేయాలి బాబు, ఓటు మర్చిపోకు జరా. అమ్మా ఓటు ఓటు జర నాకే ఓటు మర్చిపోకు. వాళ్ళు చికెన్ తెచ్చిండ్రు ఇచ్చిండ్రు, నువ్వేం తెచ్చినావు? నేను మటన్ వస్తున్నా. ఎంత చెప్తాను? మటను అర్ధ కిలో మటన్ కొట్టిస్తాను. ఎవరో ముక్కలు పెట్టాను నాకు 5 కొడుకులు కోడన్లు మనమలు మనమరాన్లు ఎవరో ముక్కలు పెట్టమంటున్నావు. అరే వీరా ఒక కిలో మటన్ కొట్టిరా అప్పుడు మటన్ పంపి అట్లాంటి లెక్క పంపిస్తాం. జర ఓటు అయితే అవా మర్చిపోకు. అవ్వా తమ్ముడు తమ్ముడు ఓటు మాత్రం నాకేయాలి తమ్ముడు. ఓటు 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 నాకేయాలి తమ్ముడు. ఎత్తాయని రాత్రి నాకు మందు ఏ మందు పంపినాను? ఏమన్నా ఫస్ట్ ఐబీ తాగేటోళ్ళకి ఏమవుతున్నా నేను బ్లెండర్ ప్యాడ్ తాగుతా. బ్లెండర్ ప్యాడ్ తాగుతా. బెండస్ ప్యాడ్ పంపిస్తా. ఎవర్రా చీప్ లిక్కర్ తాగేటోడు? చీప్ లిక్కర్ తాగేటోళ్ళకి ఏమవుతున్నా నేను బ్లెండర్ ప్యాడ్ తాగుతా. బ్లెండర్ ప్యాడ్ తమ్ముడు తమ్ముడు బ్లెండర్ ప్యాడ్ తాగుతా. తమ్ముడు 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 చీప్ లిక్కర్ తాగేటోళ్ళకి ఏమవుతున్నా? బ్లెండర్స్ ప్యాడ్ పంపిస్తాను. నేను బ్లెండర్స్ ప్యాడ్ పంపిస్తాను. హలో తమ్ముడు తమ్ముడు ఏడున్నర మరి 10 ఓట్లు సత్యం కసరే కురి మన చీప్ లిక్కర్ తాగేటోళ్ళకి ఏమవుతున్నా? రోడ్ మీద మన ఇచ్చేదా చెప్తాను ఊళ్ళో మన ఇచ్చేది. తమ్ముడు తమ్ముడు ఒక్కడే ఒకటే నేను బ్లెండర్స్ ప్యాడ్ పంపిస్తాను. నేను బ్లెండర్స్ ప్యాడ్ పంపిస్తా. నేను ఓటు మాత్రం నాకు కాదు. నేను ఐబీ చీప్ లిక్కర్ తాగడానికి లేదు లేదు బ్లెండర్స్ ప్యాడ్ పంపిస్తా. నువ్వు ఏ ఉన్నవరా నువ్వు బ్లెండర్స్ ప్యాడ్ పంపిస్తా. బాబు ఓటు మాత్రం నాకు సార్ చీప్ లిక్కర్ తాగుతా మన చీప్ లిక్కర్ బ్లెండర్ ప్యాడ్ పంపిస్తున్నాడు. అమ్మా ఓటు జర నాకేయాలి. వేస్తావే ఏమని అనలే. ఈ వాడకు వంచరు, నాలుగిళ్ళకు వంచలేదు. ఎందుకు వంచలే మీరు చెప్పు? అందరికి వంచినా మాకు కూడా వంచవు. మేము ఓటు ఏమని చెప్పినామా? ఎట్లా చెప్పినాం? ఏంటది? అరే వీరా పైసలు అన్ని తిరగండి. నువ్వు వంచినా పంచినానికి మాకెందుకు నువ్వు బాగా చెప్తాను, బాగా మాట్లాడతాను. పైసలు జరై జరై జరా జర ఎట్లా జర నాకే అవా మర్చిపోకు జరా. అన్న ఊరు మొత్తం కొనేసినావు, ఊరు మొత్తం మనకు సపోర్ట్ ఉంది, మనం గెలుతామంటావా? ఖచ్చితంగా గెలుతాము, అందరిని కొన్నాము, మనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మనం డౌటే లేదు. అన్న కింది వాళ్ళ యూత్ పోరాగా నువ్వు 20 కిలో చికెన్ 20 ఫుల్ బాటిల్ కావాలంటారు అన్న. అరే నీ ఒక్కొక్కటి కిలో చికెన్ తినట్టు ఫుల్ బాటిల్ తాగుతారు ఎవడన్నా? అన్న వాళ్ళ సంగతి తెలియదు. ఒక్కొక్కరు 2 కిలో చికెన్ ఒక ఫుల్ బాటిల్ తాగుతారు వాళ్ళు. లాస్ట్కి వచ్చింది అట్లా కూతురు మేము వేసాం అనుకో ఓట్లు వేటలు కూతారు, మొత్తం పరిశాన్ అవుతుంది. అరే నీ మొత్తం పీక్క తినడు లోపల తాగుడే ఉందిరా.
అవ్వా అరే మొత్తానికి అది వాళ్ళు పెడుతున్నావా నువ్వేమన్నా కమిషన్ కొడుతున్నావు ఇలా ఏం మాట్లాడుతున్నావు నా పిచ్చర్ లెక్క ఆడుతున్నా నా పొద్దంతా నీకు పచారానికి తిరగాలి నీతో పని చేయాలి నీతోనే ఉండాలి చెక్ నేను అరే వేసుకోవాలి అరే ఏమో తీరా ఇత్త తీరా ఖచ్చితంగా ఇత్త తీరా బాబు ఏదో ఇచ్చే పోరా కానీ అరే వాడిని మసాన్గా చెప్పి కొట్టిపోయారా అరే చికెన్ కొట్టిపోయారా వానికి హలో మస్తాన్ బాయ్ 15 కిలో చికెన్ పక్కపొంటి వైన్స్ ఉంది కదా అందులో 15 ఫుల్ బాటిల్ తీసుకొని మన పోరాడు వస్తారు కింది వాడి పోరాళ్ళు వాళ్ళకి ఇచ్చేసాయి సరేనా అన్న ఆడ 20 కిలోలు చికెన్ అన్నారు 20 ఫుల్ బాటిల్ అన్నారు కదా అన్న. అరే సర్పంచ్ గెలిచినాక మనల్ని పట్టించుకుంటారా నీ తెలివితే కొద్ది అద్దమ్మ ఏమున్నా ఇప్పుడే చూసుకోవాలి లేకపోతే మనం ఎట్టారా బతికేది ఏం గుర్తుందిరా నీకు చల్ నడు అమ్మో జరా ఓటు మర్చిపోకు జరా ఓటు అవి నిన్న రాత్రి 8 గంటల వంతున్నాయి మందు 10 గంటలకా అంటే నీ మందు కోసం నేను ఎదురు చూసుకుంటా కూర్చోనా ఇదేనా నువ్వు అప్పుడు 8:30 నుంచి ఎదురు చూసుకుంటా కూర్చుంటాను ఇక నువ్వుగాంక నీవంటావు నువ్వుగాంక వస్తున్నావు అంటే ఇట్లే ఉంటుందా ఊరంతా వంచాలి కదా మీ పంచుకుంటూ వచ్చారు కొద్దిగా లేట్ అయింది జరా ఏమంటుంది రేపటి నుంచి ఖచ్చితంగా నీకు 7 గంటల వరకు 6 గంటల వరకు పంపిస్తాను సరే సరే పంపు జర ఖచ్చితంగా ఓటు అయితే మర్చిపోకు జరా ఎత్తపో జర మర్చిపోకు మా ఎత్తపో బంద్ అయితే పంపు పంపుతా రేపటి నుంచి 7 గంటలకు పంపిస్తా మా ఎత్తపో మంచిది మంచిది తమ్ముడు వంకాయ గుర్తు మర్చిపోకు తప్పకుండా మర్చిపోక వెనక తమ్ముడు మర్చిపోకు తమ్ముడు మనడే అన్న గెలుతామంటావా ఖచ్చితంగా గెలుస్తాం మనం గెలుస్తాం కాలేజీని గెలుస్తాం సమస్య లేదు. మనం ముందు పోతాం మనం ఎప్పటికైనా నీదే ఇప్పటివరకు బయట నువ్వే అన్నా మనం గెలిచినవే మొత్తం సానిపియా ఈ 5 రోజులు నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారా కానీ ఈ 5 ఏళ్ళు నేను మిమ్మల్ని ఆడుకుంటా ఒక 2 బిల్లులు వచ్చింది ఆ బిల్లు రాగానే గోవా పోదాం ఫుల్ ఎంజాయ్మెంట్ చేద్దాం సర్పంచ్ ఏ మోరీలు కట్టించినవే మొత్తం చెత్త అంతా జామ అయింది వాసన వస్తుంది ఇదేనా నువ్వు చూసుకునేది ఏమో చూసుకోవా మోరీలు ఎట్లున్నాయో గెలవగానే పోవుడేనా వాసన వస్తున్నా అదే ముక్కు మూసుకొని పోరాదే ముక్కు మూసుకోవాలా నీకు గెలిపించింది ఎందుకే ముక్కు మూసుకొని పోవడానికా 4 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నావట 20,000 30,000 కాలే మోరికి మొత్తం జామ్ అయింది అప్పుడు ఒక్కొక్క గల్లీలో మటన్ తీసుకురా చికెన్ తీసుకురా నాకు పైసలు వంచు నాకు ఇది వంచు నాకు అది వంచు అని నన్ను ఆడుకోలే అప్పుడు ఒట్టిన అయినా అనుకున్నా మీ ఒక్కటే గల్లా 3-4 లక్షలు ఖర్చు పెట్టినా అది ఒట్టిన అయితే అనుకున్నా ఇంతకుమున్న సర్పంచులను చూసిన మంచోళ్ళు ఉండే నువ్వు మొత్తం బేకార్ సర్పంచ్ గానీ ఉన్నవే డబ్బుల కోసం అది చేస్తున్నావు అప్పుడు ఎలక్షన్ల మొత్తంలో కలిసి 40 లక్షలు ఖర్చు అయింది 40 లక్షలకి 80 లక్షల రూపాయలు అయినాయి అవి మిత్తం తీసుకుంటా అవి వట్టిగా వస్తాయి అనుకున్నావా అవి రికవర్ చేసుకోవద్దా నేను డబ్బుల గురించి అది చేస్తున్నావు అంటే మోరీలు నీపియవాయే అప్పుడు నా పెళ్ళం పెళ్లి మీద 20 తులాల బంగారం ఉండే ఆ బంగారం మొత్తం అమ్మి ఖర్చు పెట్టినా అవి వట్టిగా వస్తాయా అమ్మో గిసోటి సర్పంచ్ ఊరికొక్కడు ఉంటే గానీ మొత్తం అమ్ముకుంది మరి ఎట్లా అనుకున్నావు ముక్కు మూసుకో నాకు పింఛన్ వస్తలేదు సర్పంచ్ అడగాలి అయితే వీళ్ళు అడగాలి గట్టిగా ఖచ్చితంగా అడుగుదాం ఎట్లా అనేది అడగాలి ఏమన్నా కానీ అడుగుదాం నాకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఉన్నాయి 3 కాంట్రాక్ట్లు ఒకటి తిరిగి సర్పంచ్ సార్ ఇక రా అవ్వ ఏంది నీకు ఒక విషయం అడగాలి చెప్పు నాకు పింఛన్ వస్తలేదు ఎట్లా పింఛన్ వస్తలేదా ఒక 10,000 రూపాయలు తీసుకురాపు అదే నువ్వు సర్పంచ్ కాదా మేము ఓటు వేయలే అప్పుడు ఓటా పుణ్యానికి వేసినావా ఆనాడు కిలో మటని కిలో చికెన్ నాకు 1000 రూపాయలు నాకు 3,000 అని పైసలు వసూలు చేసుకోలే అదే నువ్వు సర్పంచ్ గెలుస్తావని ఇచ్చినావు పుణ్యానికి ఇచ్చినావు మాకు ఈ ఒకటే కలిగి 4-5 లక్షలు ఖర్చు పెట్టినా అది నేను రికార్డ్ చేసుకోవద్దా నువ్వు గెలవన్నానే వేసినావు మాకు ఇచ్చినావు మాకు చికెన్ ఇప్పించినావు మటన్ ఇప్పించినావు నేను 10,000 ఎక్కడి నుంచి దేవర బిడ్డ మాకు మూత కూడా 10,000 ఇస్తేనే పింఛిని లేకపోతే పింఛన్ లేదు ఏం లేదు 10,000 తీసుకురా పింఛన్ ఇప్పిస్తా అప్పుడు మాట ఇప్పుడు మాట బిడ్డ మా వీరగారి దగ్గర నువ్వు 10,000 1000 రూపాయలు అడుకోలే పుణ్యానికి అనుకున్నావా
10,000 తీసుకురా పింఛన్ వస్తుంది పో. సర్పంచ్ ఎక్కడ తీయలే మనం అప్పుడు 1000-1500 తీసుకున్నాడే కానీ మనకు దెబ్బ వచ్చింది. మన పేరు మీద వాళ్ళు పెద్దగా అవుతారు. ఇక అవుతారంటే తీసుకున్నారు గట్లా అప్పుడు మనం తీసుకునే తప్పు అట్టికేసేది ఉండే ఓటు వేసి ఇప్పుడు ఏదంటే అది మాట్లాడేది ఉండే వాళ్ళు పెద్దగా అవుతారు. ఏదంటే అది చేసేది ఉండే మనం 1000 రూపాయలు తీసుకొని ఇప్పుడు ఏది పని అయితే లేదు మనకు తెలవక చేసినాం మనం ఇట్లా. పంచాయతీ ₹1,00,000 దొడదు పెట్టారు. 2 లక్షలు పెట్టుకోవాలి. 2 లక్షలు పెట్టుకున్నామని పంచాయతీ అవుతుంది. లేకపోతే వాడు చెప్తున్నాడు వాడు 2 లక్షలు పెట్టుకొని పంచాయతీ చెప్పాలి వాడు. చెప్పినా నేను. నమస్తే తల్లి. ఏ రాత్రికి అది గొడవైంది కానీ గొడవనా? పోలీసు వాళ్ళు బిర్తూరు ఆడదాకా రమ్మని కొడతారేమని భయం అవుతుంది. జర ఒక అడుగు వచ్చి మాట్లాడరాదు. మాట్లాడతా కానీ 10,000 దొడదు పెట్టి తీసుకొస్తా. 10,000 తీసుకురా. 10,000 ఎందుకే? అవురా భయ్ 10,000 తీసుకురావాలి. 10,000 తీసుకొస్తేనే మాట్లాడతావు. ఆనాడు ఎలక్షన్ నాడు నువ్వు సిపిడి కదా ఆయటని నీకు బెడస్మెంట్ కావాలరా నీకు? ఏ గది మనసులో పెట్టుకుంటావు నువ్వు? అవురా భయ్ దృష్టిలో మనం దృష్టిలో పెట్టుకుంటాం. పెట్టుకోకపోతే మేము రాజకీయ నాయకులు మేము మర్చిపోతాం. అవురా భయ్ మాకు యాదకుంటుంది, మాకు గుర్తుంటది. తీసుకురాపన్నాడు 10,000 తీసుకురా మాట్లాడతాం. ఏ భయం కొడతారేమో భయం అవుతుంది. అరే నేనే ఫోన్ చేసి మక్కిలు కొట్టమని చెప్తా. నువ్వే దృష్టిలో పెట్టుకో అన్నాడు. తీసుకురాపన్నాడు. బండి అమ్ముతున్నారు పొద్దుగా పైసలు తీసుకురాపన్నాడు. వీడు ఆయన ఎలక్షన్ నాడు సిప్లిక్ దాయేటోడు బెండస్పేట కావాలంటే మనం మర్చిపోతాం అనుకున్నావే. దృష్టిలో పెట్టుకుంటావు ఏమనుకున్నాడు వీడు? నీ అబ్బా వీడు అబ్బో పెద్ద లంగా వీడు. అరే ఏంద్రా నా మీద మొత్తం రైటింగ్ చేస్తున్నావుట? బాగా ఉద్యోగకారుడా ఏం చేస్తున్నావు నా మీద? అవు సత్యమన్నా, నువ్వు మంచోను అనుకున్నావు కానీ సత్యంగా చెప్తావు అనుకున్నావు కానీ ప్రజలను గింత అన్యాయం చేస్తావే నువ్వు. నీ డాటా అంతా రాసి పెట్టినే తీసిన్నే, నీ డాటా మొత్తం తీసి పెట్టినా. నువ్వేమేం చేసినావు? మొన్న పండుగకు బతుకమ్మ పండుగకు 20,000 రైట్లు వేయించి 2 లక్షల బిల్లు పెట్టినావు సత్యమన్నా. మొరము 20 ట్రిప్పుల మొరం కొట్టినావు. 200 ట్రిప్పుల మొరంగు బిల్లు పెట్టినవే సత్యమన్నా. మోటార్లు సంవత్సరంలో 5 సార్లు కాలిపోతే 25 సార్లు కాలిపోయినట్టు బిల్లు పెట్టినవే సత్యమన్నా. ఇంకొకటి సీసీ రోడ్లది నువ్వు పెట్టింది 5 లక్షల పెట్టుబడి పెట్టినావు. 20 లక్షల సీసీ రోడ్లు వేయించినావు. ఊవా గింత మనమా 2 నెలల ఖరాబ్ అవుతాయా సీసీ రోడ్లు? మొత్తం డస్ట్ ఉంది, సిమెంట్ ఏం లేదు. గిదా నీ కథ సత్యమన్నా. చూస్తానని సంగతి మాత్రం నీ ఇష్టపెట్టనే. ఆవురా నేను చెప్తానే ఎలక్షన్ నాడు 40 లక్షలు ఖర్చు వచ్చింది. 40 లక్షలకి 80 లక్షలు అయింది. 80 లక్షలు ఎక్కడికి వెళ్తాయిరా? అవి నేను రికవర్ చేసుకోవద్దా? అందుకే గట్లే ఉంటదిరా. నేను మొత్తం నువ్వు నా ఇంటికి కూడా వీకలేవు. ఇంకా సంవత్సరం ఉంది. సంవత్సరం లోపల ఊరును మొత్తం పిప్పి చేస్తా. ఏం చేసుకుంటా చేసుకోపో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. మనం ఓటు అమ్ముకోవద్దు. మన మంచి వ్యక్తులను ఎన్నుకుంటేనే అభివృద్ధి అవుతుంది. స్థానిక ఎన్నికలలో ఊరు బాగుపడాలంటే ఒక మంచి నాయకుడు కావాలి. నీతిగల నాయకుడిని ఎన్నుకుందాం. ఓటు విలువను కాపాడదాం. మంచి నాయకుడిని ఎన్నుకుందాం. జై హింద్.